మీ సొంతింటి కలల సాకారానికి నమ్మకమైన నేస్తం బడ్జెట్ మామా గ్రూప్. అందరికీ నమస్కారం అండి. బడ్జెట్ మామా గ్రూప్కి స్వాగతం. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బడ్జెట్ మామా గ్రూప్. సో ఈరోజు మీకు చూపించే ప్రాపర్టీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి. సో అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీని గురించి పూర్తి వివరాలు వెళ్లే ముందు చాలామంది వాట్సాప్ ద్వారా మరి వివరాలు కావాలని అడుగుతూ ఉన్నారు. కాబట్టి నేను ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నానండి. ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి పైన ఫాలోని క్లిక్ చేస్తే కనుక మీకు డైరెక్ట్గా మనం పెట్టే ప్రాపర్టీస్ అప్డేట్స్, సోల్డ్ అవుట్స్, ఇంకా కొత్తగా ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా ప్రతిదీ కూడా నేను ఆ ఛానల్లో మరి పోస్ట్ చేస్తాను. అవి మీకు డైరెక్ట్గా మీ ఫోన్లో వాట్సాప్ త్రూ వస్తాయండి. సో అది ఒక్కసారి గమనించండి. చాలామంది మాకు వాట్సాప్ పెట్టండి, మా బడ్జెట్లో అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా అండి, మీరు 20 lakhsలో ఉన్నారా, 50 lakhsలో ఉన్నారా, 1 CRలో ఉన్నారా, అవన్నీ చూసుకొని మేము హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్టర్ చేసుకొని మీకు నేను సెండ్ చేస్తాను. అభిమానాన్ని ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంకా మీ యొక్క బ్లెస్సింగ్స్ మాకు కావాలని నిరంతరం ఇదే ప్రయాణంలో మీ యొక్క సొంత ఇంటి కళ నెరవేర్చే విధంగా మేము ముందుకు వెళ్తూ ఉంటాము. మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఇప్పుడు చూపిస్తున్నటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి, ఫనీ ప్రైడ్ అండి. ఇది సత్రంపాడు లొకేషన్లో మనకి హోండా షోరూమ్కి దగ్గరగా బిలాల్ రెస్టారెంట్కి ఆపోజిట్లో ఉన్నటువంటి రోడ్లో మనకి ఈ అపార్ట్మెంట్ అయితే ఉందండి. మీరు డైరెక్ట్గా ఎవరైతే రావాలి చూడాలి అనుకుంటున్నారో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో రండి. వస్తే కనుక నేను మీకు ఇంకా పూర్తి వివరాలు చెప్తాను. అదేవిధంగా డాక్యుమెంట్స్ ఇస్తాను, అన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. సో ఈ అపార్ట్మెంట్ చూసుకుంటే కింద మొత్తం 5 floors అండి. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అండి. 2 ఫ్లాట్స్ కూడా 3 BHK ఫ్లాట్స్ అనమాట. సో 1400 SFT కలిగినటువంటి ఈ ఫ్లాట్స్ మనకు ప్రజెంట్ అమ్మకానికి అయితే ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే అసలు కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరిగింది, ఏమేమి మెటీరియల్ ఇచ్చారు ఏంటనేది చూసుకుంటే కింద కార్ పార్కింగ్ కానివ్వండి, బైక్ పార్కింగ్ కానివ్వండి, చాలా స్పేస్ ఉందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ కానివ్వండి చాలా స్పేస్ ఉంది. అదేవిధంగా సపరేట్గా దీనికి ఒక ట్రాన్స్ఫార్మర్ అపార్ట్మెంట్కి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ట్రాన్స్ఫార్మర్ కార్నర్లో నైరుతిలో ఇవ్వడం జరిగింది అనమాట. చూసుకుంటే పిల్లర్ టు పిల్లర్ చాలా గ్యాప్ ఉంటుందండి. బేసిక్గా పాత అపార్ట్మెంట్స్ చూసుకుంటే కనుక పిల్లర్స్ చాలా దగ్గరగా ఉంటాయి. ఇది కొత్తగా కట్టిన అపార్ట్మెంట్ కాబట్టి సో గ్యాప్ ఎక్కువగా ఇచ్చారు. కార్లు తిరగడానికి కానీ, బైకులు తిరగడానికి కానీ, ఎంత పెద్ద వాహనం కూడా ఈజీగా తిరగొచ్చండి. సో అంత స్పేస్ ఉంటుంది అనమాట ఒక్కొక్క పిల్లర్కి. వాచ్మెన్ గారికి కేటాయించడం జరిగింది. అంటే నిరంతరం కూడా 24 గంటలు ఇక్కడ వాచ్మెన్ అయితే ఉంటారండి. అదేవిధంగా పక్కనే స్టెప్స్ అండి. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ప్రతి ఫ్లాట్కి మీటర్ మొత్తం అంతా కూడా ఇక్కడే ఈ స్టెప్స్ కింద ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో దీని ఆపోజిట్లో లిఫ్ట్ చూసుకుంటే గాడి కూడా చూడండి ఎంత క్వాలిటీకి గ్రానైట్తో దీన్ని ఫినిష్ చేశారు. ఓకేనండి. సో ఇందులో ప్రజెంట్ ఆల్మోస్ట్ 6 ఫ్లాట్స్ అయితే సేల్ అయిపోయినాయండి. ఇంకా ఉన్నాయి ఓన్లీ 4 ఫ్లాట్స్ అనమాట. సో ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ ఉన్నాయి. ఓకే, 2nd floorలో ఉంది, 3rd floorలో ఉంది అండ్ 4th floorలో ఉన్నాయి అనమాట. ఓకే, ఈ 4 ఫ్లాట్లు మాత్రం అమ్మకానికి ఉండడం జరిగింది అనమాట. ఈ 4 ఫ్లాట్ల గురించి మీకు పూర్తిగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ఒకసారి లిఫ్ట్ చూద్దాం. మీరు ఇక్కడ చూసుకుంటే కనుక సో చాలా స్పేసెస్ ఉన్నటువంటి లిఫ్ట్ అనమాట. ఆల్మోస్ట్ దగ్గరగా 5గురు ఈజీగా వెళ్ళొచ్చు. ఓకేనండి, 5గురు ఈజీగా వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్యాన్ కానివ్వండి, అది లైట్స్ కానివ్వండి, చక్కటి ఆహ్లాదకరంగా చాలా బాగుంది. ఓకేనండి, బోర్ సదుపాయం అండి, నిరంతరం బోర్ ఉంటుంది. ఓకేనండి, మీరు ఇక్కడ వాల్స్ కూడా ఎంత మందం ఉంది ఏంటనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, గమనించవచ్చు. ఓకేనండి, అపార్ట్మెంట్కి అదేవిధంగా కాంపౌండ్ వాల్కి మధ్యలో ఆల్మోస్ట్ 4 వైపులో చూసుకుంటే 8 feetsకి తగ్గకుండా గ్యాప్ అయితే ఇవ్వడం జరిగిందండి. 8 నుంచి 12 అడుగులు 13 అడుగుల వరకు కూడా గ్యాప్ అయితే ఉందండి. అంటే ఈ వాల్కి అదేవిధంగా పిల్లర్కి నుంచి వాల్కి అనమాట అంత గ్యాప్ ఉంది. అంటే రేపొద్దున కార్లు తిరగాలన్నా, బైక్లు వెళ్ళాలనుకున్న, పెద్ద వాహనాలు వెళ్ళాలనుకున్న డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఓకేనండి, సో చాలా స్పేస్ ఉంటుంది. అంటే యాజ్ పర్ వాస్తు కట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక గ్యాప్ వచ్చినటువంటి భాగాన్ని ఏదైతే కట్ చేసినటువంటి భాగం ఏదైతే ఉందో చక్కగా మొక్కలు అయితే వేయడం జరిగిందనమాట. ఆహ్లాదకరంగా ఉంది. ఓకేనండి, సో అదేవిధంగా ఇప్పుడు పైకి వెళ్దామండి. పైన చూసుకుంటే కనుక మీకు ప్రజెంట్ 2nd floorలో 2 ఉన్నాయి, 3rd floorలో 1 ఉంది, అదేవిధంగా 4th floorలో 1 ఉందన్నమాట. అవి నేను మీకు చూపిస్తాను. లిఫ్ట్ అయితే చాలా స్పేసియస్గా ఉందండి. ఓకే, సో ఈజీగా అంటే కొన్ని లిఫ్ట్స్ ఉంటాయి అసలు పడవండి. సో చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని లిఫ్ట్స్ చూసుకుంటే. ఓకేనండి, సో లిఫ్ట్ అనుకొని ఇక్కడ ఇది పడమర ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఓకే, సో ఆపోజిట్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. 2 ఫ్లాట్స్ ఉన్నాయి, 2 కూడా 3 BHK. ఓకే, సో మీకు ఇప్పుడు పడమర ఫేసింగ్ ఫ్లాట్ ఏ విధంగా ఉంది ఏంటంటే మొత్తం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే కనుక స్టెప్స్ అండి, స్టెప్స్ కూడా చూసుకోవచ్చు. గ్రానైట్ స్టెప్స్ అండి, చాలా క్లాస్ లుక్తో ఒక లగ్జరీని తలపిస్తుంది అనమాట. ఓకేనండి, సో
సో ఇక్కడ కూడా చూసుకుంటే అంటే ప్రజెంట్ లైట్స్ ఆఫ్ అయి ఉన్నాయి కాబట్టి సో లైటింగ్ అనేది లేదు. ఓకేనండి, మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఎంట్రన్స్లో విండో కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక ఒక అన్నోన్ పర్సన్ ఎవరు వచ్చారేంటనేది కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. లోపల వాళ్ళు బయట ఎవరు ఉన్నారు ఏంటనేది. ఓకే, లోపలికి వెళ్దామండి. మొత్తం ఎలా ఉంది ఏంటన్నా మొత్తం అంతా కూడా నేను క్లియర్గా చూపిస్తాను. రండి లోపలికి వస్తే కనుక మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా పెద్ద హాల్ అండి. ఓకే, చాలా పెద్ద హాల్. ఓకేనండి, చూసుకోవచ్చు వెంటిలేషన్ ఎంత బాగుందో. ఓకేనండి, గాలి వెలుతురు కూడా చక్కగా ఉందండి. ఓకే, సో అదేవిధంగా టీవీ యూనిట్ ఇటు పెట్టుకోవడానికి ఇక్కడ మొత్తం ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ కనెక్షన్స్ అన్నీ కూడా ఇటు ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి, ఇది వచ్చేసేసి ఈస్ట్కి ఉన్నటువంటి వాల్ అనమాట. ఓకేనండి, సో ఇటు మొత్తం అంతా కూడా టీవీ యూనిట్ ఇటు సెట్ చేసుకుంటారు. ఇటు చూసుకుంటే కనుక సోఫా సెట్ ఇవన్నీ కూడా చక్కగా ఇటు పడమరకు ఉన్నటువంటి వాల్కి ఆపోజిట్లో లభిస్తుంటారు. ఓకేనండి, సో ఇది డోర్ మీరు చూసుకోవచ్చు. ఓకేనండి, సో అయితే విధంగా ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఎవరు వచ్చినా కూడా అక్కడ కూర్చొని చక్కగా మాట్లాడుకొని అక్కడి నుంచి పంపించవచ్చు. ఒకవేళ మనకి కావాల్సిన వాళ్ళు మన బంధువులు లేదా మనకు తెలిసిన వాళ్ళు అనుకుంటే కనుక ఇక్కడి నుంచి ఏదైనా ఒక కట్టెన లాంటిది వేసుకుంటే కనుక లోపల ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా బయట వ్యక్తులకు కనిపించే అవకాశం ఉండదు అనమాట. ఓకేనండి, లోపలికి వస్తే కనుక ఇది డైనింగ్ హాల్ అండి. ఓకే, డైనింగ్ కమ్ కామన్ హాల్ అనమాట. ఓకేనండి, సో ఇక్కడ చూసుకుంటే డైనింగ్ సంబంధించి వస్తువులు కానివ్వండి ఏవైనా కూడా ప్లేట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ అల్మార్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ టేబుల్ వేసుకుంటారనమాట. ఇటు కిచెన్. ఓకే, సో ఈ డైనింగ్ హాల్కి అటాచబుల్గా ఉన్నటువంటి కిచెన్ ఒకసారి మీకు చూపిస్తాను. కిచెన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 10 to 8 feet ఉందండి. 10 to 8 feet గ్యాప్ ఉంది. ఓకేనండి, ఇటు 10 ఉంది, ఇటు వచ్చేసి ఆల్మోస్ట్ 8 feet గ్యాప్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 2 feet గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఇక్కడ కిచెన్ చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి, ఎప్పుడు కూడా మీరు చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ కానివ్వండి హౌసెస్ కానివ్వండి మనకి నచ్చినట్టుగా చక్కగా ఓపెన్ కిచెన్ అయినా లేదు క్లోజ్డ్ కిచెన్ అయినా సరే చాలా స్పేస్ అయితే ఉంటుంది. అది మీరు ఎక్కడైనా సరే గమనించవచ్చు. ఓకేనండి, సో అలమార్లు చూసుకుంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా అలమార్లు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మీరు అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్లో చక్కగా ఫ్రిడ్జ్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా పైన చూసుకుంటే కనుక చాలా పెద్ద సన్సెట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని మీద ఏవైతే అన్యూజ్డ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో పైన పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ సౌకర్యం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట, ప్రొవిజన్. అదేవిధంగా వెంటిలేషన్. ఓకేనండి, సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 2 feet ఆల్మోస్ట్ 2 feet గ్యాప్ గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ప్రొవిజన్స్ వాటర్ ప్రొవిజన్స్ కానీ సింక్, అదేవిధంగా వాటర్ ఫిల్టర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, అదేవిధంగా పైప్ కనెక్షన్. ఓకేనండి, లైటు, అదేవిధంగా బోర్డ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక గ్యాస్ సంబంధించి హోల్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట గ్యాస్ పైప్కి. ఓకేనండి, సో కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. ఓకే, సో అదేవిధంగా చూసుకుంటే కనుక ఇది కిచెన్ తర్వాత ఇది కిచెన్కి డోర్ ఉందండి. కిచెన్ కావాలనుకుంటే మీరు డోర్ ఉంచుకోవచ్చు, లేదు అంటే క్లోజ్ చేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, అది మీ ఇష్టం అనమాట. ఓకే అండి, సో కిచెన్ చూపించాను. అదేవిధంగా మరొక బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇది చూసుకోవచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ అలమార్లు ఏవైతే ఆక్యుపై చేసినటువంటి ప్లేస్తో కలిపితే ఆల్మోస్ట్ 3 4 12, అదేవిధంగా ఇటు వచ్చేసేసి 10 feet అంటే 12 10 కొలతలు ఉన్నటువంటి బెడ్రూమ్ అనమాట. ఓకేనండి, ఇక్కడ కూడా సీలింగ్ చూసుకుంటే ప్లెయిన్ సీలింగ్ అండి. సో మీకు నచ్చినటువంటి కలర్స్ కావాలి మనకి వేయండి అంటే పైన సీలింగ్ వరకు మనం వేపించి ఇస్తాం అనమాట. ఓకేనండి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అంటే లైట్స్ ఎక్కడైతే పెట్టలేదు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అంటే ప్రజెంట్ అమ్మకానికి ఉంది కాబట్టి ఇంకేం పెట్టలేదు. సో ఇవి కూడా మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసి మీకు రెడీ టు మూవ్ అనే విధంగా ఫ్లాట్ అయితే అప్పచెప్పడం జరిగింది. ఓకేనండి, సో ఇక్కడ చూసుకోవచ్చు. సో అలమార్లు, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక వర్క్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా బుక్స్ అవి పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. ఓకేనండి, సో ఇక్కడ కూడా దీనికి పక్కనే అలమార, అదేవిధంగా ఇక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్, అదేవిధంగా దీనికి పక్కనే మళ్ళీ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్, అదేవిధంగా దీని పక్కన మెయిన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్. సో ఎక్కడికి ప్రొవిజన్స్ అన్నీ కూడా చక్కగా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఏసీ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో ఇది ఒక బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్కి దీనికి ఆనుకొని మరొక బెడ్రూమ్ అనమాట. ఓకేనండి, సో వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఫ్లాట్కి 2 రెస్ట్ రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచబుల్ రెస్ట్ రూమ్ అనమాట. ఓకేనండి, చాలా స్పేస్ ఉంటుందని మీరు ఇక్కడ చూసుకుంటే కనుక మీరు మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి ట్యాప్ కనెక్షన్స్, అదేవిధంగా వెస్టర్న్ టైప్లో ఉన్నటువంటి టాయిలెట్ అనమాట.
అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక గీజర్ ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇక్కడ వాటర్ ప్రొవిజన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 7 feet వరకు కూడా వాళ్ళకి టైల్స్ అయితే వాల్ టైల్స్ 2x4 టైల్స్ వేయడం జరిగింది అనమాట. ఓకేనండి. సో లైట్స్ ఇవన్నీ కూడా అంటే ఇంకా లైట్స్ ఇవన్నీ పెడితే కనుక అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్లాట్. ఓకేనండి. సో ఇది చూసుకుంటే రెస్ట్ రూమ్ కూడా చాలా స్పేస్ ఉంది. ఓకే. సో మాస్టర్ బెడ్రూమ్ వరకు వస్తే కనుక ఇక్కడ వెంటిలేషన్ విండో ఇవ్వడం జరిగింది అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కొలతలు చూసుకుంటే ఆల్మోస్ట్ 11-16 డైమెన్షన్స్ ఉన్నాయండి. అంటే చాలా పెద్దది. ఓకేనండి. చాలా అంటే చాలా పెద్దది. ఇందులో కొంత భాగం ఒక అలమరకు కానీ అంటే ఆల్మోస్ట్ అలమరే 1.8 feet వరకు కూడా అలమారే ఉందండి. ఓకేనా. అంత పెద్ద అలమార అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి. ఇక్కడ చూసుకోవచ్చు చాలా అంటే చాలా పెద్ద అలమార. ఓకేనండి. ఆల్మోస్ట్ నియర్లీ 1.8 feet వచ్చేసేసి అలమారే ఉండడం జరిగింది అనమాట. అదేవిధంగా పైన కూడా గ్యాప్ ఇచ్చారు. అక్కడ కూడా మీరు వస్తువులు అయితే పెట్టుకోవచ్చు. సో మీరు ఎక్కడ చూసుకుంటే కనుక ఎక్కడ ఏది ఉంది ఏది లేదు అనేది కాదని అన్నీ ఉన్నాయి. ఓకేనండి. సో మీకు కబోర్డ్స్ కూడా కట్టి ఇవ్వండి, మాకు కబోర్డ్స్ కూడా కావాలంటే అది కూడా మాట్లాడదామండి. ఓకే. అంటే మీరు ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ కదండి. మాకు ఎలా కావాలి కబోర్డ్స్, మాకు అలా కావాలి అని చెప్తూ ఉంటారు. సో మీకు నచ్చిన విధంగా మంచి క్వాలిటీలో మంచి కబోర్డ్స్ తీసుకొచ్చి మీకు కట్టించే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఓకేనండి. అది కూడా మరొక రేట్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మరొక గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు. గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చండి. సో ఇక్కడ చూసుకుంటే 10x10 డైమెన్షన్స్తో మనకి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. దీనికి అల్మార్లు కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈ గెస్ట్ బెడ్రూమ్కి కిడ్స్ బెడ్రూమ్కి అటాచబుల్గా కామన్ రెస్ట్ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది ఎక్కడ వస్తుందంటే మెయిన్ హాల్ ఏదైతే ఉందో మెయిన్ హాల్కి అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్కి మధ్యలో ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకేనండి. ఇది కూడా వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి రెస్ట్ రూము. ఇక్కడ ఆల్మోస్ట్ మన మాస్టర్ బెడ్రూమ్లో ఏవైతే మాట్లాడుకున్నామో అవే మొత్తం అంటే ఆల్ స్పెసిఫికేషన్స్ ఉన్నటువంటి అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఓకే. మరి మీకు మొత్తం అంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ 3 చెప్పాను. అదేవిధంగా ఎక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి అదన్నీ చూపించాను. మాస్టర్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ అన్నీ కూడా చూపించాను. అదేవిధంగా కామన్గా ఉన్నటువంటి రెస్ట్ రూమ్ కూడా చూపించడం జరిగిందనమాట. సో డైనింగ్ ఏరియా చూసారు. అదేవిధంగా ముఖ్యంగా బాల్కనీ అండి. బాల్కనీ చూసుకుంటే బాల్కనీ అదేవిధంగా వాష్ ఏరియా. ఓకేనండి. వాష్ ఏరియా చూసుకోవచ్చండి. ఇక్కడ వాష్ ఏరియా స్పెసిఫిక్గా మనకు బాల్కనీలో సెపరేట్ పార్ట్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక మీరు వాషింగ్ మెషిన్ అదేవిధంగా బట్టలు కానివ్వండి అట్లు కానివ్వండి మీకు నచ్చిన విధంగా వాష్ ఏరియా అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ చాలా స్పేసియస్గా ఉంది. ఇక్కడ మీకు వాటర్ ప్రొవిజన్స్ అక్కడ ట్యాప్ కనెక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆ చివరి వరకు కూడా అంటే ఇక్కడ కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఎక్కడ ఇచ్చారో అదేవిధంగా ఈ చివరి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది మీకు నచ్చిన విధంగా మీరు వాడుకోవచ్చు, మీకు కావాలనుకుంటే ఎలాగైనా. ఓకే. సో చక్కగా కూర్చోవచ్చు. ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో చక్కగా కూర్చొని సేద తీరవచ్చు. ఓకేనండి. చక్కటి గాలి వెలుతురు మీకు వస్తుంది అన్నమాట. ఓకేనండి. సో ఇదండి ఇది పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ 3 BHK 1400 SFTతో ఉన్నటువంటి ఫ్లాట్ అనమాట. దీనికి ఈడిఎస్ ఎంత వస్తుంది, రేట్ ఎంత చెప్తున్నారు, ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ, అదేవిధంగా దీనికి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అప్రూవల్స్ అన్నీ కూడా నేను ఫర్దర్గా మీకు చెప్తాను. సో ఫ్లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాలిటీ కానీ మీరు అబ్జర్వ్ చేస్తారని, ఫ్లాట్ ఈ విధంగా ఉందని, అదేవిధంగా ఎక్కడ ఏమి ఇచ్చారనేది మీకు తెలియజెప్పడం కోసమనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అయితే మీకు తమ్నైల్లో కానివ్వండి అదేవిధంగా ఫ్రేమ్లో కానివ్వండి మీకు ఈ వీడియోలో కొన్ని వీడియోస్ ఇవన్నీ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకా మీకు తెలుసుకోవాలి వివరాలు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక ఒక్కసారి నన్ను కాంటాక్ట్ చేస్తే మీకు వచ్చి ఫ్యామిలీతో విజిట్ చేయండి. మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీ దగ్గరికి తీసుకొస్తాను. ఓకేనండి. సో అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే. మీరు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూపిస్తానండి. మీరు చూడండి ఒకసారి ఎంట్రన్స్ చూసుకుంటే కనుక మొత్తం అంతా కూడా ఇదంతా హాల్ అండి. ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు వెంటిలేషన్ చాలా అంటే చాలా బాగుందండి. ఈ కిటికీల నుంచి చూస్తే కనుక మీకు మొత్తం అంతా కూడా సత్రంపాడు సెంటర్ కానివ్వండి అదేవిధంగా మొత్తం హోండా షోరూమ్స్ కానివ్వండి అదేవిధంగా పెట్రోల్ బంక్స్ కానివ్వండి మొత్తం అంతా కూడా సిఆర్రెడ్డి పబ్లిక్ స్కూల్తో పాటు అన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే. సో ఇక్కడ మీకు టీవీ నెట్ అయితే ఇస్తున్నారు. ఓకేనండి. ప్రొవిజన్స్ మొత్తం ఇచ్చారనమాట. అదేవిధంగా హాల్ కూడా చాలా సైజెస్ కూడా చాలా బాగున్నాయండి. ఓకే. ఇది డైనింగ్ ఏరియా అదేవిధంగా కిచెన్ అంటే మీకు చాలా ఫాస్ట్గా చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఎక్కువ మంది 10 నిమిషాలు మనకి మరి 50 లక్షల రూపాయలు పెట్టి కొనే ప్రాపర్టీకి మరి 10 నిమిషాలు కూడా టైం కేటాయించలేని బిజినెస్ అంటే చేసేవాళ్ళు అంత బిజీ పర్సన్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఓకేనండి. సో చూడండి ఇక్కడ చూసుకుంటే మరి గ్రానైట్ ప్లాట్ఫామ్ కిచెన్కి. ఓకేనండి. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు మొత్తం అన్ని ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. మరి డోర్ తీసుకుని బయటకు వస్తే కనుక వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా చాలా పెద్ద వాష్ ఏరియా. ఓకేనండి. మీరు అక్కడ గమనించవచ్చు. ఓకేనండి. సో
సో ఇక్కడ మీరు చక్కగా వాషింగ్ మిషన్ పెట్టుకొని చక్కగా మీ వర్క్ మీరు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట, దీని మీద పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ట్యాప్ కనెక్షన్, వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో ఇది వాష్ ఏరియా అనమాట. బెడ్రూమ్లో చూసుకుంటే కనుక కొలతలు చాలా అంటే చాలా పెద్ద కొలతలు అండి. ఆల్మోస్ట్ మీకు 16x12 కొలతలతో మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే డైమెన్షన్స్ ఉండడం జరిగింది అనమాట. ఓకేనండి. సో వెంటిలేషన్ బాగుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అల్మార్ కానివ్వండి, బీరో పెట్టుకోవడానికి ఎంత పెద్ద బీరో అయినా పెట్టుకోవచ్చు అండి. చాలా స్పేస్ ఇచ్చారు. ఓకేనండి. చాలా హైట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి. అదేవిధంగా పైన కూడా మరి సీలింగ్కి అదేవిధంగా వస్తువులు పెట్టుకోవడానికి మధ్యలో గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, కొంతమంది క్లోజ్ చేస్తారు, ఇది ఓపెన్గా ఉంటాయి. రేపు కబోర్డ్స్ చేసుకొని ఫిక్స్ చేసుకోవడానికి కూడా మనకు నచ్చిన విధంగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనండి. అదేవిధంగా రెస్ట్ రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్మెంట్గా ఉన్నటువంటి రెస్ట్ రూమ్ కూడా అన్ని వసతులు ఇవ్వడం జరిగిందండి. అన్ని స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మరి ఏది అది లేదు ఇది లేదు అనేది లేదని అన్నీ కూడా మరి గేజర్ పెట్టుకోవడానికి ఇచ్చారు. షవర్కి అదేవిధంగా కింద హాట్ వాటర్ నార్మల్ ట్యాప్ కనెక్షన్స్, అదేవిధంగా ఇక్కడ సింక్ మరి బ్రష్ చేసుకోవడానికి సింక్ ఉండే విధంగా మరి ఇవన్నీ కంప్లీట్. ఎందుకంటే కంప్లీట్ అవ్వలేదంటే కంప్లీట్ చేస్తారండి. ప్రజెంట్ అయితే సేల్ ఉంది కాబట్టి కంప్లీట్ చేస్తారు. సో ఇప్పుడు ఒకవేళ కంప్లీట్ చేసాం అనుకోండి, పాపని వాళ్ళని వీళ్ళని వాడుతూ ఉంటారు. సో అందుకని ఇంకా ఏం కంప్లీట్ అవ్వలేదు. ఓకే అండి. ఎలక్ట్రిసిటీ ఏదైతే పెండింగ్ ఉందో ఇదంతా కూడా కంప్లీట్ చేసి ఇస్తారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి కనుక మనం కిడ్స్ బెడ్రూమ్కి వెళ్దాము. కిడ్స్ బెడ్రూమ్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ మరి ఇక్కడ చూసుకోవచ్చు మరి 12x10 12x10 కొలతలతో మనకి ఇక్కడ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా రెస్ట్ రూమ్ అండి. దీనికి కూడా రెస్ట్ రూమ్ ఇవ్వడం జరిగింది అనమాట. చాలా స్పేస్ ఉంటుందండి. ఇంకా వెంటిలేషన్ చాలా బాగుందండి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా గెస్ట్ బెడ్రూమ్ కూడా నేను చూపించేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ మరి 10x12 డైమెన్షన్స్తో మనకి ఇక్కడ మరొక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా రెస్ట్ రూమ్ అయితే ఇక్కడ అటాచ్బుల్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే అండి. అల్మార్లు ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు. సీలింగ్ అంతా కూడా ఉంది. ఇది కూడా విండో కూడా చాలా పెద్ద విండో ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి కూడా ప్రతి బెడ్రూమ్కి ఏసీ ప్రొవిజన్స్ అయితే అన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో ఇలాగా మనం ప్రతి ప్రాపర్టీకి పూర్తి వివరాలు వెల్లడిస్తామండి. దీనికి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. అదేవిధంగా లోన్స్ వస్తాయి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే నేను పూర్తి వివరాలు వెల్లడిస్తానండి. అదేవిధంగా దీనికి లోన్ సంబంధించి కానివ్వండి, అగ్రిమెంట్ సంబంధించి కానివ్వండి, రిజిస్ట్రేషన్ వరకు కూడా మేము మీ అందు ఉండి మేము మీకు సపోర్ట్ చేస్తాము. ఆ యొక్క ప్రయత్నంలో మీకు ఎప్పుడు మేము సపోర్ట్గానే ఉంటాము. ఓకేనండి. మీకు ప్రాపర్టీ చూపించినప్పటి నుంచి మీకు నచ్చింది అనుకున్న తర్వాత అగ్రిమెంట్, లోన్స్, రిజిస్ట్రేషన్ వరకు కూడా మేము మీకు దగ్గరుండి ఇద్దరికి మధ్యలో ఒక వారధిగా పనిచేస్తూ మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఓకే అండి. సో ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి. ఓకేనండి. ఇటువంటి ప్రాపర్టీస్లో మీరు ఫైండ్ అవుట్ చేసుకొని సోల్డ్ అవుట్ అన్ని తమ్మనేలో ఉంటే అది అయిపోయినట్టు లెక్క అనమాట. ఒకవేళ సోల్డ్ అవుట్ లేకపోతే ప్రాపర్టీ ఉన్నట్టు లెక్క. ఓకేనండి. ఒకవేళ వాటిలో నేను డైలీ యాక్చువల్గా 1 or 2 days ఒక వీడియో పెడుతూ ఉంటాను. అందులో మీకు ఏదైనా ప్రాపర్టీ నచ్చిందంటే ఇమీడియట్గా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించండి. అవి మీరు యూట్యూబ్లో ఒక్కోసారి చూడలేరు కాబట్టి వాట్సాప్లో మీరు ఎప్పుడు కూడా మ్యాక్సిమం అందరూ వాడుతుంటారు కాబట్టి వాట్సాప్లో కనుక మీకు వాట్సాప్ ఛానల్ ద్వారా అప్డేట్స్ కావాలనుకుంటే ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. దాని ద్వారా మీరు ఫాలో చేయవచ్చు. ఓకేనండి. సో మంది జెన్యున్గా నడిచే సంస్థ మీ అందరికీ తెలుసు. మీ యొక్క ఆదరాభిమానాలు ఎలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ప్రాపర్టీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీ సొంతింటి కలల సాకారానికి నమ్మకమైన నేస్తం బడ్జెట్ మామా గ్రూప్.